ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాడిపత్రి అలాగే నర్సరావుపేట తిరుపతి నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి సిట్ అధికారులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను పరిశీలించిన సిట్ బృందం కేసులు నమోదైన అరెస్టు కాని నేతలు ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీసింది. సీసీటీవీ ఫుటేజ్లు, వీడియోలు, ఫోటోస్ ద్వారా కొత్త కేసులు నమోదు చేయనుంది. సాయంత్రానికి విచారణ నివేదికను అందజేయనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై రెండో రోజు సిట్ విచారణ జరుపుతోంది. అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో నర్సరావుపేటలో జరిగిన గొడవల వివరాలు తెలుసుకుంది సిట్. నర్సరావుపేట రూరల్, దొండపాడు, పమిడిపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణపై విచారణ జరుపుతోంది. ఆయా పార్టీల అభ్యర్థులపై దాడి ఘటనలో వీడియో ఫుటేజ్ పరిశీలించింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై రెండో రోజు సిట్ విచారణ జరుగుతోంది. అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో నర్సరావుపేటలో జరిగిన గొడవల వివరాలు తెలుసుకుంది సిట్. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. నర్సరావుపేట రూరల్, దొండపాడు, పమిడిపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణపై విచారణ జరుపుతోంది. ఆయా పార్టీల అభ్యర్థులపై దాడి ఘటనలో వీడియో ఫుటేజ్ పరిశీలించింది. దాడి ఘటనలకు సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనంతపురం నుంచి శ్రీనివాస్ ఉన్నారు, అలాగే గుంటూరు నుంచి కృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాము. శ్రీనివాస్, అనంతపురంలో సిట్ విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తాడిపత్రిలో సిట్టు విచారణ కొనసాగింది. ఇవాళ ఉదయం నుంచి తాడిపత్రిలో అల్లర్లకు సంబంధించి నమోదైన 7 కేసుల వివరాలను పూర్తి స్థాయిలో సిట్టు బృందం పరిశీలిస్తుంది. వల్లూరు శ్రీనివాసరావు డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో నిన్న రాత్రే సిట్టు బృందం తాడిపత్రికి జరిగింది. తాడిపత్రిలో ఘటనలు జరిగిన దాదాపు 4 ప్రాంతాలను పరిశీలించారు. ఇవాళ ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఒక రికార్డులు సిడిడి ఫైల్ను పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎంతమంది ఘటనలో పాల్గొన్నారు, వారిపైన కేసులు, ఏ కేసులు నమోదయ్యాయి, ఏ సెక్షన్ల కింద వీళ్ళు అరెస్ట్ చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు సిట్టు బృందం కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే 91 మందిని అరెస్ట్ చేశారు. నమోదైన 7 కేసుల్లో ప్రత్యేకంగా ముఖ్య నాయకులు ఎవరున్నారు, కీలకమైన నాయకులు ఎవరైనా తప్పించుకున్నారా, బయట వ్యక్తుల్ని ఎవరైనా అరెస్ట్ చూపించారా, లేకపోతే ఘటనలో ఉన్న వారిని అరెస్ట్ చూపించారనే కోణంపైన కూడా పూర్తి స్థాయిలో సిట్టు బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నది. కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారు, ఈ ఘటనకు సంబంధించి రాళ్లదాడికి సంబంధించి కీలకంగా నాయకత్వం వహించిన నాయకులు ఎవరున్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా లేదా అన్న కోణంపైన కూడా పూర్తి స్థాయిలో సిట్టు బృందం దృష్టి సారించిందని చెప్పవచ్చు. చాలా మంది ఇప్పటికే తాడిపత్రి పట్టణంలో రాళ్లదాడులకు పాల్పడిన చాలా మంది అజ్ఞాతంకు వెళ్లిపోయిన పరిస్థితి. అజ్ఞాతంలో వెళ్లిపోయిన వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రత్యేక బృందాలను కూడా నియమించుకోవాలని చెప్పి సిట్టు బృందం సూచించిన పరిస్థితి. అలాగే ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించిన 91 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారిపైన ఎలాంటి సెక్షన్లు పెట్టారో, ఘటనకు సంబంధించి ఇంకా అదనపు సెక్షన్లు ఏమైనా చేర్చాలన్న కోణంపై కూడా స్థానిక ఎస్హెచ్ఓలను అడిగి వివరాలు తెలుసుకుంటే పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఉందో తాడిపత్రిలో ఘటన జరిగిన ప్రాంతంలోనే ప్రముఖంగా ఆడ ఉన్న బాధితులను కూడా నిన్న రాత్రి వారిని పూర్తి స్థాయిలో విచారించిన పరిస్థితి ఉంది. ఒకవైపు సిట్టు బృందం తన విచారణ కొనసాగిస్తుండగా మరోవైపు ప్రత్యేక బృందాలు అజ్ఞాత్మకులే వెళ్ళిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమై కొద్దిసేపటి క్రితమే అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి కూడా బాధ్యత చేపట్టింది. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఘటనలు అలాగే మిగిలిన తర్వాత జరగబోయే అంశాలను పూర్తి స్థాయిలో తాము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం, ఇంకపై ఏ ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి కూడా కొద్దిసేపు క్రితం మీడియా సమావేశంలో గౌతమి శాలి కూడా చెప్పిన పరిస్థితి. పూర్తి స్థాయిలో స్థానికంగా ఎస్హెచ్ఓలు అలాగే అక్కడ ఉన్న బాధితుల వివరాలను సేకరించిన సిట్ బృందం ఇవాళ సాయంకాలంకు ఉన్నతాధికారులకు ఒక నివేదిక అందజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రఫీ.